UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఎన్నో మంచి కార్యక్రమాలు మన ఛానల్ ద్వారా ప్రసారం అవుతూనే ఉంటాయి. విశేష స్పందన లభిస్తుంది అందరి నుంచి కూడా. ప్రతి ఒక్క వీక్షకులకి హృదయపూర్వక కృతజ్ఞతలు ఇంత చక్కగా ఆదరిస్తున్నందుకు. అయితే ఒక మంచి కార్యక్రమాన్ని, ప్రజలందరికీ ఉపయోగపడి తెలుసుకోవలసిన ఒక కార్యక్రమాన్ని ఇక నుంచి ప్రారంభించబోతున్నాం. ఇప్పటివరకు మీరు విన్నది, తెలుసుకున్నది, దీనికి సంబంధించి ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అదే జానపదం, జ్ఞానపదం. నిజంగా జానపదం జ్ఞానానికి సంబంధించిందేనా? ఈ విషయాల గురించి వివరిస్తారు. నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది, చాలా మంచి కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నందుకు ముందుగా. అయితే జానపదం అనగానే ప్రతి ఒక్కళ్ళకి ఒక పాటగానో ఒక గేయంగానో గుర్తిస్తారు, అనుకుంటారు. నిజంగా జానపదం అనేది పాట, గేయమా, లేకపోతే మరేదైనా అర్థం ఉందా? అసలు ఏమిటి జానపదం అంటే చెప్పండి. పల్లె పాటగా ప్రసిద్ధి పొందినటువంటిదండి ఇది. మొదట పల్లె జీవనం, పల్లె పాట, పల్లె సంస్కృతి అనేటటువంటి మాటలు జన వ్యవహారంలో ఉన్నాయి. అవును. అయితే సంస్కృతం నుంచి మనకు జనపదం అనేటటువంటి ఒక మాట వచ్చింది. ఆ జనపదం అని అంటే కుగ్రామము, పల్లె అని అర్థం. జనపదంలో ఉన్నటువంటి వారు గ్రామీణులు. జనపదాలు అని పిలుస్తారు. జనపదంలోనే జానపదం అని ఈ విధంగా వచ్చింది. అందుకే జనాలు అని కూడా అంటారు. జనాలు, జనపదంలో ఉన్నవారు జనం అని ఆ విధంగా కూడా వచ్చింది. ఈ జానపదం అనేటటువంటి మాట ఇది కర్ణాటకలోను, తర్వాత ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యవహారంలో ఉంది. ఇంగ్లీష్లో అయితే ఫోక్ అనేటటువంటి ఫోక్ సాంగ్స్, ఫోక్ లిటరేచర్, ఫోక్ కల్చర్ అని పదాలన్నీ ఉన్నాయి. కాబట్టి జానపదం అనేటటువంటి మాట జనపదం నుంచి వచ్చింది, అంటే గ్రామం నుంచి వచ్చింది అని అర్థం. ఆ జనపదం నుంచి వచ్చినటువంటి ఇది పాటగా వచ్చింది, కథలుగా వచ్చాయి. ఆ తర్వాత వస్తు సంస్కృతి అనేటటువంటిది కూడా ఇందులో భాగం. వస్తు సంస్కృతి అంటే వాళ్ళు వాడినటువంటి రాచిప్ప కావచ్చుగాక, రోకలి కావచ్చుగాక, కుండ కావచ్చు, తెడ్డు కావచ్చు, ఇవన్నీ కూడా జానపదుల యొక్క వస్తు సంస్కృతిలో అంతర్భాగంగా వస్తాయి. ఇందులో కూడా మళ్ళీ అండి వ్యవసాయ జీవితానికి సంబంధించినవి, వృత్తి జీవితాలకు సంబంధించినవి. వృత్తి జీవితాల్లో మనకు ఎంతమంది ఎన్ని వృత్తుల వాళ్ళు ఉన్నారో వాళ్ళ పరికరాలన్నీ కూడా వస్తు సంస్కృతిలో అంతర్భాగంగా వస్తాయి. అవునవును. మీరు వస్తు సంస్కృతి, ఈ జానపదం అనగానే నాకు ముందుగా అసలు అదే గుర్తొచ్చింది. మనకి మామూలుగా ఏదైనా వృత్తికి సంబంధించిందే అది ప్రవృత్తిగా మారుతుంది. ఆ తర్వాత దాన్నే కులంగా మార్చేశారు, రకరకాలుగా రూపాంతరం చెందింది కదా. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా జానపదం అసలు ఎలా ఈ జ్ఞానపదం అయిందో చెప్పండి. జానపదం జనజీవితంలో నుంచి వచ్చింది కాబట్టి వాళ్లకు ఉన్నటువంటి సంప్రదాయాలు, ఆటలు, పాటలు, మాటలు, ఆయా పండుగల సందర్భంగా కథలు, గాథలు పూర్వం నుంచి వింటూ వచ్చారు. ప్రకృతి నుంచి ఇది పుట్టిందా, లేకుంటే ఏ వేదాల నుంచి వచ్చిందా, పురాణాల నుండి వచ్చిందా అనేటటువంటిది జనజీవితంలో కూడా వాళ్ళు తమ పూర్వీకుల యొక్క కథలు చెప్పుకోవడం అనేటటువంటిది ఒక సంప్రదాయం అనాదిగా ఉంది. అలా చెప్పుకున్నటువంటి సందర్భంగా ఈ పూర్వీకులు ఎవరితోటి సంబంధం కలిగి ఉన్నారు? ప్రకృతితోటి అని అనుకున్నాం. కాదు, సూర్యునితోటి అని ఎవరు? సూర్యవంశం. చంద్రునితోటి చంద్రవంశం. ఈ రకంగా ఈ సూర్యవంశం ఏంటి, చంద్రవంశం ఏంటి అంటే రామాయణమా, భారతమా? చంద్రవంశం అంటేనేమో భారతం కిందకి వస్తుంది, సూర్యవంశం అనే వరకు రామాయణం కిందకి వస్తుంది. ఇంకా ఇదే కాకుండా యదువంశం అనే వరకు యాదవులు వంశం, అంటే కృష్ణ పరమాత్మ, వీళ్ళంతా వచ్చేస్తారు. కాబట్టి ఈ కథలు గాథలని మా పూర్వీకులవి అనే ఒక భావనతోటి కూడా వాళ్ళు వ్యాప్తం చేసుకున్నారు. దాంతో వాళ్ళ ప్రక్రియలలో వాళ్ళు పాడుకోవడం మొదలుపెట్టారు. మూట కొట్టేటప్పుడు మూట పాట, విసిరేటప్పుడు విసురాయి పాట, దంచేటప్పుడు దంపుడు పాట. కాబట్టి ఏ పరికరాల సందర్భంగా ఆయా పాటలు వచ్చాయి. ఈ పాటలతో పాటుగా వాళ్ళు కథలు, గాథలు చెప్పుకున్నారు. అలా చెప్పుకున్నటువంటి వాళ్ళ భాషల్లో వచ్చేసాయి. వాళ్ళ భాషల్లో వచ్చినటువంటి సందర్భంగా అవి ఆయా సందర్భాలను అనుసరించి, సంప్రదాయాన్ని అనుసరించి, పండుగ పరమార్థాలను అనుసరించి, లేకుంటే ఆటపాటలకు అనుసరించి ఇవన్నీ వచ్చాయి. కాబట్టి జానపద విజ్ఞానం అనేది, ఫోక్ లోర్ అనే మాట బాగా ఫోక్లోరిస్టులో వ్యాప్తమై ఉంది. జానపద విజ్ఞానం. జానపద విజ్ఞానంలో ఏమేమి వస్తాయి? జానపద సాహిత్యం వస్తుంది, వస్తు సంస్కృతి వస్తుంది, క్రీడలు వస్తాయి. జానపదుల యొక్క క్రీడలు కూడా ఉన్నాయి జానపదంలో. ఏమండి?
జానపదంలో క్రీడలు కూడా ఉన్నాయి. జానపద క్రీడలు ఇప్పుడు ఓకే. చెమ్మ చెక్క చెరడసి మొగ్గ టోయంగా ఆరగించంగా ఆరడించంగా ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులేయంగా రత్నాల చెమ్మ చెక్క రంగులేయంగా రంగులేయంగా. అవునవును. సుబ్బరాయని పెళ్లి చూచి ఉత్తము రండి. ఈ రకంగా ఎన్ని అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా పాటల్లో వచ్చేసినాయి. అంటే ఆ క్రీడలు కూడా అదే విధంగా ఈ మనం చిరగిన అంటాం చూడండి, కట్టే గెన గిన బిల్ల అది ఆడేటప్పుడు కూడా ఏకి పాము సాతి పేడు ముర్రా మూడు నల్ల అని ఇటువంటివి కొలిచేటటువంటి సందర్భంగా ఒకటి కొలిస్తే ఏకి పాము ఆ రకంగా ఇది చిట్ట చివరికి వచ్చే రకల్లా చిక్కు అని ఆ చిక్కు అక్కడికి పూర్తి అవుతుంది. అదే అంటే ఇప్పుడు వాడుక భాషలో చాలా మంది అది గిల్లిదండ అంటూ ఉంటారు. గిల్లిదండ అంటుంటారు. గిల్లిదండ గెనే బిల్ల గిల్లిదండ ఇట్లాగా ఉంది అండి. కాబట్టి ఇలాంటి అనేక అంశాలు అందులోకి వచ్చేసినాయి క్రీడల్లో. అంతేకాదు జానపదుల భాష అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది అనుకోండి. మాండలికాలు అవి ఉంటాయి. ఏండ్రా పోయిండ్రా వచ్చిండ్రా చూసిండ్రా అనేటటువంటిది. ఇప్పుడు సహాయం అనే మాట ఉంది అనుకోండి. సాయం చేసిండ్రా సాయం ఏమైంది సాయం అయ్యింది. కాబట్టి అంతెందుకు వెంకటేశ్వరుడు ఏమైనాడు వెంకయ్య అయ్యాడు. లక్ష్మి ఏమైంది లచ్చి లచ్చమ్మ అయింది లచ్చి అయ్యింది లచ్చమ్మ అయ్యింది. ఈ రకంగా ఒక్క పదం ఇన్ని రకాల నారాయణమూర్తి నారాయణ కూర్చున్నాడు. అంటే జనవ్యవహారంలో ఇలాగా వచ్చింది కాబట్టి జానపదుల యొక్క జీవితంలో ఇవి అంతర్భవించినాయి. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా ఈ భాష విషయానికి వస్తే ఇది ఒక ప్రాంతానికి సంబంధించిందిగా అనిపిస్తోంది కదా మరి. అంటే తెలంగాణ భాషకి తెలంగాణ యాసకి సంబంధించింది మాత్రమే జానపదం అని అనుకోవచ్చు అంటారా? లేదండి, తెలంగాణ ప్రాంతంలో ఉంటే తెలంగాణ జానపదం, రాయలసీమలో ఉంటే రాయలసీమ జానపదం, కోస్తాలో ఉంటే కోస్తా జానపదం, ఇక కళింగ వైపు ఉంటే కళింగ జానపదం. అంటే గజపతి రాజులు పరిపాలించినటువంటి ఆ ప్రాంతం అంతా తీసుకున్నట్టయితే శ్రీకాకుళం వైపు విజయనగరం వైపు ఎక్కడి జానపదం అక్కడ ఉందండి. కాబట్టి ఎక్కడి జానపదాన్ని అక్కడ సేకరించారు, వాటిని ప్రచురించారు. అంతేకాకుండా ఆయా విశ్వవిద్యాలయాలు వీటిని పరిశోధనలోకి తీసుకున్నాయండి. దాని కారణంగా జానపదానికి ఒక కీర్తి ప్రతిష్టలు వచ్చేసాయి. జానపద సాహిత్యం ఫోక్ లిటరేచర్ అని, అందులో కూడా సాహిత్యంలో కూడా గేయం ఉంటుంది. గేయంతో గేయం పాట అని అంటాం, గేయం అని అంటాం, ఏదైనా సరే వాటికి ఉండేటటువంటి లయ ఉంటుంది. అంతేకాక కథనం ఉంటుంది, నేరేటివ్. అంటే జానపద కథనం కథ వస్తుంది. ఆ తర్వాత పొడుపు కథలు వస్తాయి, జానపదుల యొక్క సామెతలు వస్తాయి. అన్నేస్తుడు నన్నేస్తుడు అన్నారు అనుకోండి, పొడుపు కథ అంటే ఉప్పు అర్థం. అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మాట్లాడేటప్పుడు. ఈ జానపదం గురించి పూర్తి వివరణ తెలుసుకునే ముందు దీనికి సంబంధించి అసలు ఎవరు అధ్యయనం చేయటం జరిగింది, దానికి ఆద్యులు ఎవరు, దాని మీద ఎవరు ఏ పండితులు దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది వాడుక భాషలో చెప్పాలి అంటే, దానికి సంబంధించి చెప్పండి. నిజమేనండి. అయితే మొదట నన్నయ్య, తిక్కన, ఎర్రన, పోతన, శ్రీనాథాది మహాకవులు రచించినటువంటి ఇవన్నీ కూడా రాజస్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాత పండితులు వీటిని ప్రచారం చేశారు, జనజీవితంలోకి వచ్చేసాయి. కానీ జానపదుల్లో ఈ పండితులు కట్టుకున్న దానితో పాటుగా జానపదులు కట్టుకున్నటువంటి పాట కూడా ఎదుగుతూ వచ్చేసింది అక్కడి నుంచే. ఎవరైనా ఎప్పుడు దీన్ని చూడడం జరిగింది అని అంటే అలాగా ఎదుగుతూ వచ్చినటువంటి దీంట్లో వాళ్ళ బాణిని బట్టి ద్విపద బాణిలో రచనలు వచ్చేసాయి. అలా ద్విపద బాణిలో తెలుగులో మొట్టమొదటి వచ్చినటువంటి రచన రంగనాథ రామాయణం. శ్రీకామిని నాథు జిత దైత్యనాథు లోకరక్షణ కృత్యు లోకైక నిత్యు అని రకంగా సాగుతుంది ఆ రంగనాథ రామాయణం. మనం మామూలుగా ద్విపద అంటామండి దీన్ని. ముద్దుల మంచాల ముదమున వినుము జన్మ వృక్షమునకు చవిగల ఎట్టి అని పటుగల రెండు పళ్ళు ఉన్నాయని చెప్తూ వస్తుంది. అందరికీ తెలిసినటువంటి, అందరూ దీని పాట అనుకుంటారు, కానీ ఇది ద్విపద. ఈ దేశమేగిన ఎందుకు ఆలిడినా, ఏ పీఠమెక్కినా ఎవరేమనినా, పొగడరాని తల్లి భూమి భారతిని, నిలపరాని జాతి నిండు గౌరవము. ఇప్పుడు దీన్ని చూడండి, ఈ ద్విపదను మధ్యకు విరిచినట్టయితే, ఏ దేశమెగినా ఉయ్యాలో ఎందుకు కాలిడిన ఉయ్యాలో, ఏ పీఠమెక్కినా ఉయ్యాలో ఎవ్వారేమనిన ఉయ్యాలో. ఇదే ద్విపద అండి, జోలపాట అవుతుంది. జో అచ్యుతానంద జో జో ముకుంద రార పరమానంద రామ గోవింద, ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవరేమనినా,
ఇదేనండి. ఉమ్, అంటే ఒక ద్విపద ఎన్ని విధాలుగా తన అవతారాలు ఎత్తుందో చెప్పలేం. ఉమ్, జానపద గీతాల్లోకి ద్విపద ఆ విధంగా అనేక విధాలుగా వచ్చింది. ఓ ఉమ్, బుర్రకథగా వచ్చింది, హరికథలోనూ వచ్చి చేరింది, ఉమ్, మహాకావ్యాలుగా వచ్చేసింది, ఉయ్యాల పాటగా, బతుకమ్మ పాటగా రకరకాల జానపద గీతాల్లోకి వచ్చేసి బాణీలలో అక్కడక్కడ మార్పులు వచ్చేసినాయండి. ఉమ్, ఉమ్, అది ఆ విధంగా జానపద గీతాల్లోకి వచ్చినటువంటి ఈ ద్విపద. ద్విపద బాణీలు విభిన్న రకాలుగా మనకు కనిపిస్తాయి. ఉమ్, ఏ ఉమ్, దేశమేగిన సై, ఎందు ఉమ్, దూకిన సై, అంటే సై బళ. ఉమ్, అదేవిధంగా బుర్రకథలోకి పోతే మనం వినరా భారత వీరకుమార విజయము మనదేరా, అవును. జయము జయము మన భారత భూమికి జయము దిగ్విజయము ఉమ్, అని ఈ రకంగా దానిని కొద్ది మార్పు చేసుకుంటే ఉమ్, అది ఈ విధంగా వచ్చేస్తుంది. ఉమ్, ఇన్ని విధాలుగా జానపదం విశ్వరూపాన్ని ధరించింది. ఉమ్, మీరు అడిగారు దీన్ని ఈ ప్రామాణిక స్థితికి లోకమంతా గుర్తించే విధంగా ఎవరు చేశారు అని అంటే, ఉమ్, మొట్టమొదలు ఈ కొంతమంది బ్రిటిష్ పరిపాలకులలో వాళ్ళు ఎంతగా రవి అస్తమించని సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నటువంటి వాళ్ళు అయి ఉన్నా కానీ ఉమ్, అక్కడక్కడ ఇలాంటి వాటిని కొన్నింటిని ప్రోత్సహించారు. ఉమ్, బ్రౌన్, గోయల్ అనే మొదలైనటువంటి వాళ్ళు ఉమ్, వీటిని మొట్టమొదలు సేకరించారు. ఉమ్, అంతెందుకు వేమన పద్యాలను వాళ్ళు జానపదాలు అనేసినారు. ఉమ్, ఇంకా కొన్ని జానపద గీతాలు అని అన్నారు. ఉమ్, కానీ ఆ ఉమ్, తర్వాత జానపద గీతాలు సేకరించి ప్రపంచానికి అందించినటువంటి వారు ఉమ్, జానపద బ్రహ్మగా చెప్పుకోవాల్సినటువంటి వారండి ఉమ్, నేదునూరి గంగాధరం గారు. ఉమ్, రాజమండ్రి ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఉమ్, అపూర్వమైనటువంటి సేకరణ చేశారండి. వ్యవసాయ సామెతలు, జానపద సాహిత్యం మీద వ్యాసాలు, ఉమ్, తాను పన్నీరు, మున్నీరు, సెలయేరు అనేటటువంటి పేరుతోటి సంపుటాలు ఈ ఉమ్, విధంగా వెలువరిస్తూ వచ్చేశాడు. ఆ తర్వాత శ్రీహరి ఆదిశేషు అనే ఆయన ఆదిశేషు వారు గారు. ఉమ్, మొదలు పెట్టారు. ఉమ్, కానీ దీనికి విశ్వవిద్యాలయ స్థాయిలో ఒక ప్రామాణికంగా, ఒక పరిశోధనాత్మకంగా తీసుకుని వెళ్ళినటువంటి వారు మాత్రము ఆచార్య బి రామరాజు గారండి, బిరుదురాజు రామరాజు గారు. ఉమ్, వారు తెలుగు జానపద గేయ సాహిత్యం అనేది మొట్టమొదటి తెలుగులో వచ్చిన పిహెచ్డి అదేనండి. ఉమ్, తెలుగు జానపద గేయ సాహిత్యం అని వారికంటే ముందు ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారు ఉన్న, రాయప్రోలు సుబ్బారావు గారు ఉన్న, కానీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రామరాజు గారు మొట్టమొదటి పిహెచ్డి దీని మీద చేసినటువంటి కారణంగా దానికి ఒక కావ్య గౌరవం వచ్చింది. ఉమ్, అది విశ్వవిద్యాలయ స్థాయిలో అధ్యయనం, అనుశీలనం, పరిశీలనం, పరిశోధనం చేసేటటువంటి ఒక గొప్ప అవకాశం ఆ విధంగా కలిగిందండి. ఉమ్, దానికి సామాజిక గౌరవాన్ని పెంచారు, కావ్య గౌరవాన్ని కలిగేటటువంటి విధంగా చేశారు. అందరూ అధ్యయనం చేసేటువంటి అవకాశం కల్పించారండి. ఉమ్, వారి తర్వాత నాయన కృష్ణకుమారి గారు, ఇంకా వీరు చాలా మంది ఉన్నారండి. ఉమ్. ఇది మీరు మాట్లాడుతుంటే తెలుగు మీద నిజంగా గౌరవం కలుగుతుంది. ఎక్కడైనా మచ్చుకైనా చూద్దాము అంటే గురువుగారు మాట్లాడేటప్పుడు మీరు కూడా అబ్జర్వ్ చేయండి. నేనన్నా అబ్జర్వ్ అని అంటున్నాను కానీ ఆల్మోస్ట్ చాలా వరకు తెలుగు పదాలని ఎక్కువగా వాడటం, జానపదాలకి సంబంధించిన పూర్తి వివరణ ఇంకా తదుపరి వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి వీడియోస్ని పిల్లలకి తప్పకుండా చూపించే ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే మన సంస్కృతి సంప్రదాయాలని పిల్లలకి పరిచయం చేస్తేనే రేపటి తరానికి దాని యొక్క విలువలు, దాని యొక్క అమృతం తెలుస్తుంది. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.